उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं, जैसे दीपक में बाती है। ఓం శాంతి. ఈరోజు ఇప్పుడు 22/4/2021 मीठे बच्चे, बाप आए ही भारत को सेल्वेज करने। तुम बच्चे इस समय बाप के మదద్గార్ बनते हो. భారత్ ही ప్రాచీన ఖండ్ है. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు భారతదేశాన్ని రక్షించటం కోసం. పిల్లలు మీరు ఈ సమయంలో బాబాకు సహయోగులుగా తయారవుతున్నారు. భారతదేశమే ప్రాచీన ఖండము. బాబా వచ్చారు భారతదేశాన్ని రక్షించటం కోసం. పిల్లలు మీరు ఈ సమయంలో బాబాకు సహయోగిగా తయారవుతున్నారు. భారతదేశమే ప్రాచీన ఖండము. प्रश्न, ऊंची मंजिल में रुकावट डालने वाली छोटी छोटी बातें कौन सी हैं? ఉన్నతమైన గమ్యానికి వెళ్ళటంలో ఆటంకాలు వేసేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏంటి ఉంటాయి? ఉన్నతమైన గమ్యానికి వెళ్ళడంలో ఆటంకం వేసేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏంటి? उत्तर, अगर जरा भी कोई शौक है, अनासक्त वृत्ति नहीं है, अच्छा पहनने खाने में बुद्धि भटकती रहती है, तो ये बातें ऊंची मंजिल पर पहुंचने में अटक रुकावट डालती हैं. ఒకవేళ కొద్దిగైనా ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటే, అనాసక్తి వృత్తి లేకపోతే, మంచి బట్టలు ధరించాలి, మంచి భోజనం, అది ఇది తినాలి అని దానిలో బుద్ధి భ్రమిస్తూ ఉన్నట్లయితే ఈ విషయాలే ఉన్నత గమ్యానికి చేరుకోవటంలో మనకి ఆటంకాన్ని వేస్తూ ఉంటాయి. इसलिए बाबा कहते बच्चे बनवाह में रहो, तुम्हें तो सब कुछ भूलना है, ये शरीर भी याद ना रहे. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలారా వనవాసంలో ఉండండి, మీరు ఇవన్నీ మరచిపోవాలి, శరీరం కూడా మీకు జ్ఞాపకం రాకూడదు అని చెప్తున్నారు బాబా. ఇంకా అది కావాలి ఇది కావాలి అనేది బుద్ధి భ్రమిస్తూ ఉందంటే, అంటే నిమిత్త మాత్రంగా శరీరాన్ని నడిపించుకోవటం వేరు, కానీ అది లేకపోతే ఇంకా మనకి మనశ్శాంతి లేదు అంటే అది ఏమంటారు మరి? బాబాని కూడా మరిపిస్తుంది ప్రాణం వదిలే సమయంలో అలా బుద్ధి భ్రమించినట్లయితే. కానీ ఆఖరి సమయంలో శరీరం కూడా జ్ఞాపకం రాకూడదు అంటున్నారు కదా బాబా. అందుకే రోజు మనం యోగంలో కూడా ఇది ప్రయత్నం చేస్తూ ఉండాలి, దేహాన్ని కూడా మరచి కూర్చునే ప్రయత్నం. ओम शांति. बच्चों को यह समझाया है कि यह भारत ही अविनाशी खंड है और इसका असल नाम है ही भारत खंड. हिंदुस्तान नाम तो बाद में पड़ा है. పిల్లలకు బాబా ఇది అర్థం చేయించారు కదా, ఈ భారతదేశమే అవినాశి ఖండము, దీని యొక్క అసలు పేరే భరత ఖండము. హిందుస్థాన్ అనే పేరు తర్వాత పెట్టారు. భారత్ को कहा जाता है स्पिरिचुअल खंड, ये प्राचीन खंड है. భారతదేశాన్ని ఆధ్యాత్మిక ఖండము అంటారు, ఇది ప్రాచీన ఖండము. नई दुनिया में जब भारत खंड था तो और कोई खंड थे नहीं. मुख्य है ही इस्लामी, बौद्धी और क्रिश्चियन, अभी तो बहुत खंड हो गए हैं. కొత్త ప్రపంచంలో ఎప్పుడైతే భరతఖండం ఒకటే ఉండేదో అప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కాదు. ముఖ్యమైన ధర్మాలే దేవీ దేవత తర్వాత ఇస్లామీ, బౌద్ధి మరియు క్రిస్టియన్,
ఇప్పుడైతే చాలా ఖండాలు ఏర్పడి ఉన్నాయి. భారత్ अविनाशी खंड है, उसको ही स्वर्ग हेवन कहते हैं. नई दुनिया में नया खंड एक भारत ही है. భారతదేశం అవినాశి ఖండము, దానినే స్వర్గము అని, హెవెన్ అని చెప్తారు. కొత్త ప్రపంచంలో కొత్త ఖండం ఒక భారతదేశమే ఉంటుంది, भरतखंड में. नई दुनिया रचने वाला है परम पिता परमात्मा, स्वर्ग का रचयिता, हेवनली गॉड फादर. भारतवासी जानते कि ये भारत अविनाशी खंड है, भारत स्वर्ग था. जब कोई मरता है तो कहते स्वर्ग पधारा, समझते स्वर्ग कहाँ, ऊपर में है. బాబా చెప్తున్నారు, కొత్త ప్రపంచాన్ని రచించేవారు పరమ పిత పరమాత్మ, స్వర్గ రచయిత, హెవెనలీ గాడ్ ఫాదర్ అని చెప్తారు. భారతవాసులకి ఇది తెలుసు, ఈ భారతదేశం అవినాశి ఖండంగా ఉండేది, స్వర్గంగా ఉండేది. బాబా చెప్తున్నారు, ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటూ ఉంటారు. అప్పుడు పైకి వెళ్ళిపోతుంది వాళ్ళ దృష్టి. అంటే స్వర్గం ఎక్కడో పైన ఉంటుంది, ఆకాశం పైన అనుకుంటూ ఉంటారు. दिलवाड़ा मंदिर में भी वैकुंठ की चित्र छत में दिखाए, ये किसको बुद्धि में नहीं आता कि भारत ये हेवन था, अब नहीं है, अभी तो हेल है. तो ये भी अज्ञान ठहरा. దిల్వాడా మందిరంలో కూడా ఆకాశంలోని స్వర్గం ఉంటుంది అనే ఆలోచన మనుషులకు ఉండడం వల్లనే దిల్వాడా మందిరంలో కూడా పైన అంటే చూరు ఏదైతే ఉందో టాప్, దానిలోని స్వర్గ దృశ్యాలను చెక్కారు అని చెప్తున్నారు బాబా. కానీ ఇది ఎవరి బుద్ధిలోని రావడం లేదు. భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు లేదు, ఆకాశం మీద ఎక్కడో స్వర్గం లేదు, భారతదేశమే హెవెన్గా ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం ఎలా అయిపోయింది, నరకముగా అయిపోయింది. స్వర్గము ఇంకెక్కడో ఉంది అనుకోవడం కూడా, ఆకాశం మీద ఉంది అనుకోవడం కూడా అజ్ఞానమే కదా. ज्ञान और अज्ञान दो चीजें होती है. ज्ञान को कहा जाता है दिन, अज्ञान को रात, घोर सोजरा और घोर अंधियारा कहा जाता है. सोजरा मना राइज, अंधियारा मना अज्ञान ఫాల్, अंधियारा मना ఫాల్. బాబా చెప్తున్నారు, జ్ఞానము అజ్ఞానం రెండు విషయాలు ఉంటున్నాయి. జ్ఞానము పగలు, అజ్ఞానము రాత్రి. ఘోర ప్రకాశం, ఘోర అంధకారం అని చెప్తారు. ప్రకాశము అంటే ఉన్నతి, జ్ఞానము అంటే ప్రకాశం, ప్రకాశము అంటే ఉన్నతులకు వెళ్ళడం, రైజ్ అని చెప్తారు. అంధకారము, అజ్ఞానము అంటే అంధకారము, అంధకారము అంటే ఫాల్ అంటే కింద పడడము. मनुष्य सूर्य का फॉल देखने के लिए सनसेट पर जाते. अब वो तो है हद की बात, इसके लिए कहा जाता है ब्रह्मा का दिन, ब्रह्मा की रात. మానవులు సూర్యుడు కిందకు దిగుతున్నప్పుడు చూడాలి అని సన్సెట్ పాయింట్కి వెళ్తూ ఉంటారు. సూర్యాస్తమం కనిపించే కొన్ని పాయింట్స్ ఉంటాయి, వ్యూ కనిపించేది, సైడ్ సీన్గా చూడడానికి అలాంటి పాయింట్స్ దగ్గర వెళ్తూ ఉంటారు మానవులు. అది హద్దులో ఉన్న సూర్యాస్తమం యొక్క విషయము. ఇక్కడ బాబా దేనికోసం చెప్తున్నారు, బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి విషయం. ఇక్కడ రైజ్ ఫాల్, పైకి లేవటం, కింద పడడము అనేది బ్రహ్మ రాత్రి పగలు కోసం చెప్తున్నారు. अब ब्रह्मा तो है प्रजा पिता, तो जरूर प्रजा का पिता हुआ. ज्ञान अंजन सदगुरु दिया, अज्ञान अंधेर विनाश. ये बातें दुनिया में कोई भी नहीं समझते. ये है नई दुनिया के लिए नई नॉलेज. బాబా చెప్తున్నారు, బ్రహ్మ ప్రజా పిత అంటే తప్పకుండా ప్రజలకు పిత అయ్యారు కదా. అతడు జ్ఞానంజనం సద్గురు ఇచ్చారు, అజ్ఞానంధకారం వినాశనం అయింది అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికి అర్థం కానివి. బాబా మనకు జ్ఞానాంజనం ఇస్తున్నారు కదా. ఇది కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం. హెవెన్ के लिए हेवनली गॉड फादर की नॉलेज चाहिए. गाते भी है फादर इज नॉलेजफुल. तो टीचर हो गया, फादर को कहा ही जाता है पतित पावन, और कोई को पतित पावन कह नहीं सकते, श्री कृष्ण को भी नहीं कह सकते. फादर तो सबका एक ही है, श्री कृष्ण तो सबका फादर है ही नहीं. బాబా చెప్తున్నారు, స్వర్గం కోసం
స్వర్గ రచయిత యొక్క జ్ఞానం కావాల్సి ఉంటుంది మనకు స్వర్గంలో వెళ్ళాలి అంటే. బాబా చెప్తున్నారు అతడే స్వర్గ రచయిత జ్ఞానం ఇచ్చేవారు కాబట్టి ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అంటారు. గాడ్ ఫాదర్ పరంపిత ఎవరు? జ్ఞాన సాగరుడు అవ్వడం వలన టీచర్ కూడా అవ్వాల్సి వచ్చింది మనకు. బాబా చెప్తున్నారు ఈ ఫాదర్ని మనం ఏమంటాం? పతిత పావనుడు. శివ్ బాబాను భగవంతుణ్ణి నాలెడ్జ్ఫుల్ అని చెప్తాము, పతిత పావనుడు అని కూడా చెప్తాము. జ్ఞానసాగరుడు అవడం వల్ల టీచర్ అయ్యారు, పతిత పావనుడు కావటం వల్ల మనకి సద్గురు అయ్యారు బాబా. శ్రీకృష్ణుణ్ణి కూడా పతిత పావనుడు అని అందరికీ తండ్రి అని చెప్పటానికి వీల్లేదు. అందరికీ తండ్రి ఒక శివ్ బాబాయే. वो तो जब बड़ा हो शादी करे तब एक दो बच्चे का बाप बनेगा. राधे कृष्ण को प्रिंस प्रिंसेस कहा जाता है. कभी स्वयंवर भी हुआ होगा, शादी के बाद ही माँ बाप बन सकते हैं. उनको कभी कोई वर्ल्ड गॉड फादर कह नहीं सकते. బాబా చెప్తున్నారు కృష్ణుడు కూడా పెరిగి పెద్దయి వివాహం అయితే కదా ఒకరో ఇద్దరో పిల్లలకు తండ్రి అవుతాడు సత్యుగంలో అని చెప్తున్నారు బాబా. అతడు అందరికీ తండ్రి కాలేరు. రాధాకృష్ణులుగా ఉన్నప్పుడు ప్రిన్స్ ప్రిన్సెస్ అంటారు, రాకుమారి రాకుమారులు. ఎప్పుడో ఒక సమయంలో వారికి స్వయంవరం అనేది కూడా జరుగుతుంది కదా, తర్వాతనే వారు తల్లి తండ్రిగా తారై ఇద్దరు పిల్లల తల్లి తండ్రిగా తారవుతారు. వాళ్ళని వరల్డ్ గాడ్ ఫాదర్ అనడానికి వీల్లేదు కదా కృష్ణుణ్ణి, విశ్వానికే పరమ పిత అని. वर्ल्ड गॉड फादर सिर्फ एक ही निराकार बाप को कहा जाता है. ग्रेट ग्रेट ग्रैंड फादर शिव बाबा को नहीं कह सकते. ग्रेट ग्रेट ग्रैंड फादर है प्रजापिता ब्रह्मा, उनसे बिरादरी निकलती है. बाबा छपनर वर्ल्ड गॉड फादर విశ్వానికి పిత అని ఒక నిరాకారుడు శివ్ బాబానే చెప్పడం జరుగుతుంది. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని శివ్ బాబాని అనమ్మల్ని. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే ప్రజాపిత బ్రహ్మ అవుతున్నారు, ఎందుకంటే అతని ద్వారా మానవ వంశావళి స్థాపన అవుతుంది. మానవ శరీరంలో శివ్ బాబా వచ్చాక బ్రహ్మ శివ్ బాబాకు ఈ కర్తవ్యం కోసం నిమిత్తమై నిలబడినప్పుడే అతని ద్వారా మానవ సృష్టి వంశావళి తయారవుతుంది. కాబట్టి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాతలు తాతలు తాతలకు కూడా తాత అతని నుండి స్టార్ట్ అయింది కదా సృష్టి. అందుకనే అలా చెప్తారు ప్రజాపిత బ్రహ్మను. శివబాబానైతే శివబాబా పరంధామలోనే నిరాకారుడే ఉంటారు. అతడు సాకారంగా తరతరాలు అతని నుండి వచ్చేలాగా అతని జన్మలో ఉండి ఇక్కడ కూర్చోరు కదా, బ్రహ్మ ద్వారా కర్తవ్యాన్ని చేస్తే ఆయన పునర్జన్మల నుండి అతీతంగా ఉంటారు. కాబట్టి తాతలకు 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 తాత అని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనే టైటిల్ మళ్ళీ శివబాబాకు రాదు. वो इनकॉर्पोरियल गॉड फादर निराकार आत्माओं का बाप है, निराकारी आत्माएं जब यहाँ शरीर में है तब भक्ति मार्ग में पुकारते, ये सब तुम नई बातें सुनते हो. बाबा చెప్తున్నారు అతడు నిరాకారుడు, పరమపిత గాడ్ ఫాదర్, ఆత్మలందరికీ తండ్రి. నిరాకారి ఆత్మలు శరీరంలో ఉండగా భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు అతన్ని అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ కొత్త విషయాలు వింటున్నారు మీరు. యథాత్ కోయి भी शास्त्र में नहीं. బాప్ कहते मैं सम्मुख बैठ तुम बच्चों को समझाता. యథార్థంగా ఏ శాస్త్రాల్లో కూడా లేవు ఈ విషయాలు. బాబా చెప్తున్నారు నేను సమ్ముఖంగా కూర్చొని పిల్లలకు అర్థం చేస్తున్నాను ఈ విషయాలు. ఫిర్ ఏ జ్ఞాన్ సరా గుమ్ హో జాతా హై. తర్వాత ఈ జ్ఞానం అంతా మాయమైపోతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడే చెప్తున్నారు బాబా మనకు, తర్వాత ఈ జ్ఞానం మాయమైపోతుంది. फिर जब बाप आए तब आकर यथार्थ ज्ञान सुनाए, बच्चों को ही सम्मुख समझाकर वर्षा देते. మళ్ళీ బాబా వచ్చినప్పుడే యథార్థమైన జ్ఞానం వినిపిస్తారు. పిల్లలకే సమ్ముఖంగా ఇవన్నీ అర్థం చేస్తూ వారసత్వం ఇస్తూ ఉన్నారు శివ్ బాబా. फिर बाद में शास्त्र मानते हैं. శివ్ బాబా వెళ్ళిపోయాక భక్తిలో నుండి ఈ విషయాల ఆధారంగా తీసుకునే శాస్త్రాలు తయారు చేసుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ నాలెడ్జ్ వింటున్నాం, తర్వాత శాస్త్రాలు తయారు చేసుకుంటారని చెప్తారు.
చెప్తున్నారు బాబా. यथार्थ बन ना सके क्योंकि सच की दुनिया ही खत्म हो झूठ खंड हो जाता है, तो झूठी चीज ही होगी क्योंकि उतरती कला की होती है, सच से तो चढ़ती कला होती है. అయితే శాస్త్రాలు తయారు చేసుకున్న యథార్థమైన విషయాలైతే తయారు కావు. ఎందుకంటే సత్య ప్రపంచం సమాప్తి అయ్యి అసత్య ఖండము స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మానవులు శాస్త్రాలు రచిస్తారు. కాబట్టి యథార్థం అనేది, సత్యమైన జ్ఞానం అనేది డైరెక్ట్గా శాస్త్రాల్లోకి రాదు. మరి అసత్యమైన వస్తువులే చదవడం వల్ల ఏమవుతుంది, దిగే కళలకు వస్తుంది. దిగే కళలకు వచ్చే టైం స్టార్ట్ అయినప్పుడు అవి తయారవుతాయి. అవి చదువుతూ కూడా దిగే కళల్లోకి వచ్చేస్తూ ఉంటాం. ఒకవేళ సత్యమే డైరెక్ట్గా మనకు దొరికినట్లయితే ఎక్కే కళల్లోకి వెళ్ళేది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కానీ ఎక్కే కళల్లోకి వెళ్ళటం లేదు కదా మనం మధ్యలో. भक्ति है रात अंधियारे में टोकरी खानी पड़ती, माथा टेकते रहते, ऐसा घोर अंधियारा है. భక్తి రాత్రి అంధకారము, దెబ్బలు తింటూ ఉంటాం భక్తిలో, తల ఉంచుతాం ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ. ఇది घोर अंधकार. मनुष्यों को तो कुछ भी पता नहीं रहता, दर दर धक्के खाते रहते. इस सूर्य का भी रेज और फॉल होता है जो बच्चे जाकर देखते. अब तो तुम बच्चों को ज्ञान सूर्य के उदर उदय होना देखना है. రేజ్ ఆఫ్ భారత్ ఆర్ డౌన్ఫాల్ ఆఫ్ భారత్. బాబా చెప్తున్నారు మనుషులకి ఏ విషయాలు తెలియదు, గుమ్మ గుమ్మంలో దెబ్బలు తింటూ ఉంటారు వెళ్ళి. బాబా చెప్తున్నారు స్థూలమైనటువంటి ఈ ప్రపంచంలో గ్రహముగా ఉన్నటువంటి గ్రహము సూర్యగ్రహం, ఆ సూర్యుని యొక్క రేజ్ ఫాల్ అంటే సూర్య ఉదయము, సూర్యోదయము, సూర్యాస్తమము అవి చూడడానికి పిల్లలు వెళ్తూ ఉంటారు ఈ ప్రపంచంలోని. బాబా చెప్తున్నారు కానీ ఇప్పుడు మీరు జ్ఞాన సూర్యుడు ఉదయిస్తూ ఉండడం, జ్ఞాన సూర్యుని యొక్క ఉదయము చూస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఈ జ్ఞాన సూర్యుడు ఉదయించడము, జ్ఞాన సూర్యుడు అస్తమించడముతోని భారతదేశం యొక్క ఉన్నత స్థితి, భారతదేశము డౌన్ఫాల్ అవడం, కిందకు దిగడం అనేది ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. भारत ऐसा डूबता है जैसे सूर्य डूबता है. భారతదేశం ఎలా మునుగుతుందంటే సూర్యుడు ఎలా మునిగిపోతాడో చూడండి అస్తమిస్తూ, అలా భారతదేశం డౌన్ఫాల్ అవుతుంది కిందకి మునుగుతూ. सत्यनारायण की कथा में ये दिखाते कि भारत का बेड़ा नीचे चला जाता है, फिर बापा कर उनको सेल्वेज करते. तुम इस भारत को फिर से सेल्वेज करते हो, ये तुम बच्चे ही जानते हो. బాబా చెప్తున్నారు సత్యనారాయణ కథ చెప్పేటప్పుడు కూడా చెప్తారు కదా, నావ మునిగిపోయింది మళ్ళీ వ్రతం చేయడం ద్వారా నావ బయటకు వచ్చేసింది అని. అయితే ఈ భారతదేశమే నావ మునిగిపోతూ వచ్చింది. బాబా వచ్చి మళ్ళీ భారతదేశం యొక్క నావను బయటకు తీస్తున్నారు, రక్షిస్తున్నారు. పిల్లలు మీరు కూడా భారతదేశాన్ని రక్షిస్తూ ఉన్నారు, ఇది పిల్లలు మీకే తెలుసు. तुम निमंत्रण भी देते हो, नव निर्माण प्रदर्शनी भी नाम ठीक है, नई दुनिया कैसे स्थापन होती है उसकी प्रदर्शनी चित्रों द्वारा समझानी दी जाती है, तो वही नाम चला आए तो अच्छा है. నవనిర్మాణ చిత్ర ప్రదర్శిని నామ్ చలాయి తో అచ్చా హై. బాబా చెప్తున్నారు ప్రదర్శని సేవలు చేసేటప్పుడు విశ్వ నవనిర్మాణ ప్రదర్శిని అని పేరు పెడుతూ ఉంటారు, బాగుంది ఆ పేరు అని చెప్తున్నారు బాబా. మీరు ఆహ్వానించి పిలుస్తూ ఉంటారు కదా ప్రదర్శనీలలోని ఎవరినైనా, కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది అని తెలియచేసే చిత్రాల ద్వారా తెలియచేసే ప్రదర్శిని ఇది కాబట్టి నవనిర్మాణ ప్రదర్శిని అనే పేరు బాగుంది అని చెప్తున్నారు బాబా. नई दुनिया कैसे स्थापन होती है, वाराइज कैसे होती है, ये तुम दिखाते. जरूर पुरानी दुनिया फाल होती है तब दिखाते कि राइज कैसे होता है. ये भी एक स्टोरी है, राज्य लेना और गवाना. బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుంది అంటే భారతదేశం యొక్క ఉన్నతి ఎలా అవుతుంది, ఇది కథ చూపిస్తారు చిత్రాల్లో. మీరు తప్పకుండా పాత ప్రపంచము డౌన్ అవుతుంది, కింద పడుతుంది, అప్పుడే మళ్ళీ దీని ఉన్నతి ఎలా జరుగుతుంది అనేది చూపిస్తారు. ఇది ఒక స్టోరీ. రాజ్యం తీసుకోవడం, రాజ్యం పోగొట్టుకోవడం, దీనిలోనే రైజ్ అండ్ ఫాల్, ఉత్థాన పతన వస్తుంది, ఇది ఒక స్టోరీ తయారైంది భారతదేశం యొక్క స్టోరీ. 5000 वर्ष पहले किया था, कहेंगे सूर्यवंशियों का राज्य था, फिर चंद्रवंशी राज्य स्थापन हुआ. वो तो एक दो से राज्य लेते हैं,
दिखाते फलाने से राज्य लिया, वो कोई सीढ़ी नहीं समझते। ये तो बाप समझाते कि तुम गोल्डन एज से सिल्वर एज में गए, सीढ़ी उतरती आए, ये 84 जन्मों की सीढ़ी है, सीढ़ी उतरनी होती फिर चढ़नी भी होती है। బాబా చెప్తున్నారు 5,000 సంవత్సరాల పూర్వం ఏముండేది అంటే ఈ కథలాగా చూడండి. 5,000 సంవత్సరాల పూర్వం యొక్క కథ లేదా చరిత్ర ఏంటి అంటే మనం ఏం చెప్తాం, సూర్యవంశస్థుల యొక్క రాజ్యం ఉండేది, తర్వాత చంద్రవంశస్థుల యొక్క రాజ్యం స్థాపన అయింది. బాబా చెప్తున్నారు అక్కడ ఒకరి నుండి ఒకరు రాజ్యం తీసుకుంటూ వచ్చారు అని చరిత్ర చూపిస్తారు. స్కూల్లో చదువుకునే హిస్టరీలో ఫలానా వాళ్ళ రాజ్యం ఇంతవరకు నడిచింది. తర్వాత ఫలానా వాళ్ళ రాజ్యం నడిచింది. వాళ్ళ నుండి వీళ్ళకొచ్చింది రాజ్యము. అలా ఇలా చరిత్ర చదువుతూ ఉంటాం కదా! కానీ మెట్ల వరస అది అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యరు అని చెప్తున్నారు బాబా. దిగజారడం అనేది ఎలా జరుగుతూ వచ్చింది అనేది. ఇదైతే బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. మీరు గోల్డెన్ ఏజ్‌లో బంగారు యుగంలో ఉండేవారు. తర్వాత వెండి యుగంలోకి దిగారు. ఇలా మెట్లు ఎలా దిగుతూ వచ్చారు. 84 జన్మల యొక్క మెట్లు బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. మెట్లు దిగడం ఉంటుంది, ఎక్కడం కూడా ఉంటుంది ఇందులో. डाउनफॉल का भी राज समझाना होता है। भारत का डाउनफॉल कितना समय, राइज कितना समय, फॉल एंड राइज ऑफ भारतवासी विचार सागर मंथन करना होता है। मनुष्यों को टेम्पटेशन ने कैसे लाए और फिर निमंत्रण भी देना है, भाइयों बहनों आकर समझो। बाप की महिमा तो पहले बतानी है। श्री बाबा की महिमा का एक बोर्ड होना चाहिए। బాబా చెప్తున్నారు మెట్ల మెట్లు దిగడం ఎక్కడం అనేది కూడా నడుస్తుంది కదా. ఈ దిగిపోతున్నాము ఎలా అనే ఈ రహస్యం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఎవరికైనా. అంటే భారతదేశము దిగడానికి ఎంత సమయం పడుతుంది, మళ్ళీ రైజ్ అవ్వడానికి ఎక్కటానికి ఎంత సమయం పడుతుంది అనేది మనం చెప్పాలి. చిత్రాల్లో క్లియర్గా ఉంది కూడా. కాబట్టి మన చిత్రాల్లో ఉన్న స్టోరీ ఏంటి, ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ భారతవాసి అంటే భారతవాసీల యొక్క ఉత్థాన పతన అవస్థలు. సోదరి సోదరులారా వచ్చి తెలుసుకోండి అని మనం నిమంత్రణ ఇస్తూ ఉంటాం. బాబా మహిమ మొట్టమొదట వినిపించాలి. శివబాబా మహిమ ఒక బోర్డు మీద రాసి ఉంచితే కూడా బాగుంటుంది అని చెప్తున్నారు బాబా సెంటర్స్లో. पतित पावन, ज्ञान का सागर, पवित्रता, सुख शांति का सागर, संपत्ति का सागर, सर्व का सदगति दाता, जगत पिता, जगत शिक्षक, जगत गुरु शिव बाबा से आकर अपना सूर्यवंशी चंद्रवंशी वर्षा लो तो मनुष्यों को बाप का पता पड़े. ఎలా రాయాలి బాబా మహిమ అని చెప్తున్నారు బాబా. అదే నిమంత్రణ, అదే బాబా మహిమ. అలా ఉండాలి. ఏంటది? పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రత సుఖ శాంతికి సాగరుడు, సంపదల సాగరుడు, సర్వుల సద్గతి దాత, జగత్ పిత, జగత్ శిక్షకుడు, జగత్ గురు శివ్ బాబా నుండి తమ యొక్క సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వం తీసుకోండి అని ఇలా రాయాలి. బాబా మహిమ యొక్క పాయింట్స్ ఎన్నో వచ్చాయి కదా అందులో. పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, పవిత్రత సుఖశాంతి సాగరుడు, సంపదల సాగరుడు, సర్వుల సద్గతి దాత, జగత్ పిత, జగత్ శిక్షకుడు, జగత్ గురు శివ్ బాబా నుండి. ఇంకా చాలా మహిమ ఉంది బాబాది. కానీ బాబాని హైలైట్ చేసి ఇలా మనం ఆహ్వానము వాళ్ళకి ఇవ్వాలి. అతని నుండి సూర్యవంశీ చంద్రవంశీ రాజాధికార వారసత్వం తీసుకోండి వచ్చి అని. దీని ద్వారా బాబా పరిచయం వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप की और श्री कृष्ण की महिमा अलग अलग है, ये तुम बच्चों की बुद्धि में बैठा हुआ है. सर्विसेबल बच्चे जो है वे सारा दिन दौड़ा दौड़ी करते रहते, अपनी लौकिक सर्विस होते भी छुट्टी ले सर्विस में लग जाते. ये है ही ईश्वरी गवर्नमेंट कास्ट बच्चियां अगर ऐसे सर्विस में लग जाए तो बहुत नाम निकाल सकते हैं. బాబా చెప్తున్నారు బాబా మహిమ శ్రీకృష్ణుని మహిమ వేరువేరుగా ఉంటుంది కదా. ఎందుకంటే అతను సాగరుడు, శ్రీకృష్ణుడు సంపన్నుడు, సర్వగుణ సంపన్నుడు.
ఇదంతా పిల్లల బుద్ధిలో కూర్చుని ఉంది కదా! సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, సేవాదారి పిల్లలు రాత్రింబవళ్ళు పరుగు తీస్తూ ఉంటారు. వాళ్ళు లౌకిక ఉద్యోగ వ్యవహారాలుంటూ కూడా వాటి నుండి సెలవు తీసుకొని బాబా సేవలో ఇమిడిపోతారు. బాబా చెప్తున్నారు ఇక్కడ ఉండేది ఇది ఈశ్వరీయ గవర్నమెంట్. ప్రత్యేకంగా పిల్లలు ఈ సేవలో ఇమిడిపోయినట్లయితే కుమారీలు చాలా బచ్చియా అంటున్నారు బాబా. బచ్చియా అంటే అమ్మాయిలు, కుమారీలు. సేవలో ఇమిడిపోయినట్లయితే చాలా పేరు ప్రసిద్ధి చేయగలరు बाबा యొక్క సేవను. सर्विसेबल बच्चों की पालना तो अच्छी रीति होती ही रहती क्योंकि शिव बाबा का भंडारा भरपूर है. जिस भंडारे से खाया वो भंडारा भरपूर కాలకంటకు తోడు సేవ చేసే పిల్లల పాలన మంచిగా బాబా చూసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే శివ్ బాబా యొక్క బండారా నిండుగా ఉంటుంది. ఏ బండారా నుండి మనం తింటున్నామో ఆ బండారా ఎప్పుడు నిండుగా ఉండేది. మన యొక్క కాలకంటకాలన్నీ దూరం చేసేది. తను యొక్క మనస్సు యొక్క రోగాలు, కష్టాలు దూరం చేస్తుంది ఇది. तुम हो शिववंशी, वो रचता है वो रचना है. बा बाबुल नाम बहुत मीठा है. शिव साजन भी तो है ना, शिव बाबा की महिमा ही अलग है. బాబా చెప్తున్నారు మీరు శివ వంశస్థులు. శివ బాబా రచయిత అయ్యారు. బ్రహ్మ బాబా కూడా రచన కదా. బాబుల్ అనే పేరు చాలా మధురమైనది. శివ్ బాబాను బాబుల్ అని కూడా ప్రీతిగా మనము పిలవచ్చు. శివ సాజన్ కూడా అంటే శివ ప్రియుడు కదా బాబా. शिव बाबा एक महिमाएं वेरू. निराकार अक्षर लिखने से समझते कि उनका कोई आकार नहीं है. बिलॉर्ड मोस्ट शिव बाबा है, परम प्रिय तो लिखना ही है, परम प्रिय तो लिखना ही है. इस समय लड़ाई का मैदान उनका भी है तो तुम्हारा भी है. शिव शक्तियां नॉन वायलेंस गाई जाती, परंतु चित्रों में देवियों को भी हथियार दे हिंसा दिखाती है. బాబా చెప్తున్నారు నిరాకారుడు అనే పదము రాయడం వలన మనుషులు అనుకుంటూ ఉంటారు అతనికి ఏమి ఆకారమే ఉండదు, రూపమే ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ బాబా చెప్తున్నారు అతి ప్రియమైన వారు శివ బాబా మనకు. కాబట్టి పరమ ప్రియుడు అని మనము రాసి తీరాలి అతని మహిమలో. బాబాకు ఉత్తరం రాసేటప్పుడు కూడా పరమ ప్రియమైన అని రాస్తూ ఉంటారు కదా పిల్లలు. తప్పకుండా బాబా మనకు మోస్ట్ బిలౌడ్, అతి ప్రియమైన వారు. బాబా చెప్తున్నారు ఈ సమయంలో మీరు కూడా యుద్ధ మైదానంలో ఉన్నారు. బయట కూడా వినాశనం యొక్క యుద్ధ మైదానం ఉంది. మీరు కూడా శివశక్తి సైన్యము, అహింసక సైన్యం అని గాయనం చేయబడిన మీరు మాయతో యుద్ధం చేస్తున్నారు. కానీ చిత్రాల్లో హింసక సైన్యం లాగా చూపించేశారు కదా, దేవీలకు ఆయుధాలు అన్ని హింస ఆయుధాలు చూపించేశారు. వాస్తవం तुम योग अथवा याद के बल से विश्व की बादशाही लेते हो, हथियारों आदि की बात ही नहीं. వాస్తవానికి మీరు బాబా స్మృతి యొక్క బలము ద్వారా, యోగ బలం ద్వారా విశ్వ రాజ్యాధికారం తీసుకుంటున్నారు. ఆయుధాలు ఉపయోగించి యుద్ధం చేసే విషయం ఇక్కడ లేదు. गंगा का प्रभाव बहुत है, बहुतों को साक्षात्कार भी होगा. भक्ति मार्ग में समझते गंगा जल मिले तब उद्धार हो, इसलिए गंगा गुप्त गंगा कहते रहते हैं. कहते हैं बाण मारा और गंगा निकली. गोमुख से भी गंगा दिखाते हैं. బాబా చెప్తున్నారు మీరు ఉపయోగించే జ్ఞానం యోగం యొక్క అస్త్రాలే అక్కడ దేవీల చేతిలో హింస ఆయుధాలుగా చూపించేస్తారు. కానీ ఇది యోగ బలం మీది. బాబా చెప్తున్నారు గంగా యొక్క ప్రభావం చాలా చూపిస్తూ ఉంటారు భక్తిలో, చాలా మహిమ చేస్తారు. చాలా మందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తి మార్గంలో అనుకుంటారు గంగా జలం ఎవరికి దొరికితే వాళ్ళ ఉద్ధరణ జరుగుతుంది అని. అందుకే గుప్త గంగా అని గంగా యొక్క మహిమ చేస్తూ ఉంటారు. అంటే బాణం వేస్తే అర్జునుడు గంగ వచ్చింది, ఇది గుప్తమైన గంగ. గోముఖ నుండి కూడా గంగ చూపించి అది కూడా తాగుతూ ఉంటారు వెళ్ళి మనుషులు. గంగకు చాలా మహత్వం ఇస్తూ ఉంటారు. तुम पूछेंगे तो कहेंगे कि गुप्त गंगा निकल रहे, त्रिवेणी पर भी सरस्वती को गुप्त दिखाए. मनुष्य ने तो बहुत बातें बना दी है, यहाँ तो एक ही बात है, सिर्फ अल्लाह, बस अल्लाह आकर बाहिर स्थापन करते हैं. బాబా చెప్తున్నారు త్రివేణి సంగమము అని అక్కడ మనుషులు వెళ్తూ ఉంటారు. 3 నదులు కలుస్తాయి అక్కడ, గంగా, యమున, సరస్వతి 3 నదులు కలుస్తాయి త్రివేణి సంగమం అని.
అయితే అందులో సరస్వతి నది కనిపించదు. గుప్త గంగా అని చెప్తూ ఉంటారనమాట. అది దా ఆ ఆ త్రివేణి సంగమంలో వెళ్లి ఆ గంగకి ఎంత మహత్వం ఇస్తూ ఉంటారు. మనుషులు చాలా విషయాలు తయారు చేసేసారు. ఇక్కడైతే ఒకటే విషయం బాబా మనకి చెప్పేది తండ్రి వారసత్వం. అలఫ్, బే తండ్రి వారసత్వం బస్. అల్లా, అలఫ్ అంటే అల్లా, అల్లా అంటే భగవంతుడు, శివబాబా వచ్చి బహిస్ అంటే స్వర్గము స్థాపన చేస్తున్నారు. ఖురాన్‌లో అయితే బహిస్ అనే పదం ఎక్కువ ఉపయోగించారు. బాబా చెప్తున్నారు అది స్వర్గము. ఇప్పుడు అల్లా, బాబా భగవంతుడు వచ్చి స్థాపన చేస్తున్నారు. खुदा हेवन स्थापन करते, ईश्वर स्वर्ग स्थापन करते. वास्तव में ईश्वर तो एक है. ఖుదా స్థాపిస్తాడు స్వర్గాన్ని అని రాశారు కూడా. ఖుదా అంటే ఈశ్వరుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు. ये तो अपनी-अपनी भाषा में भिन्न-भिन्न नाम रख दिए, परंतु ये समझते कि अल्लाह से ज़रूर स्वर्ग की बादशाही मिलेगी. బాబా చెప్తున్నారు ఈశ్వరుడు ఒక్కనే. వారి వారి భాషలో రకరకాల పేర్లు రాసేశారు. అల్లా నుండి తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం దొరుకుతుంది కదా. यहाँ तो बाप कहते हैं मन मना भव. बाप को याद करने से वैसा जरूर याद आएगा. रचता की रचना है ही स्वर्ग. ऐसे थोड़ी कहेंगे कि राम ने नर्क रचा. బాబా చెప్తున్నారు మన్ మన భవ. బాబాను జ్ఞాపకం చేయడం వల్ల తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం దొరుకుతుంది. రచయిత బాబా అతని యొక్క రచన ఉండేది స్వర్గ రచన అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఇలా ఏమైనా ఉందా రాముడు నరకాన్ని రచించాడు అనేది ఎవరు చెప్పరు కదా అలాగా. అంటే భగవంతుడు నరకాన్ని రచిస్తాడా ఏమైనా? भारतवासियों को ये पता ही नहीं कि निराकार रचता कौन है. तुम जानते कि नरक का रचता रावण ही जिसको जलाते. रावण राज्य में भक्ति मार्ग का सैंपलिंग कितना बड़ा है. रावण का रूप भी बड़ा भयंकर बनाया है. రాముడు నరకాన్ని రచించాడని ఎప్పుడు అన్నారు కదా. రామరాజ్యానికి చాలా మహిమ చేస్తారు. అదే స్వర్గము. నిరాకారుడు శివబాబా రాముడు, అసలైన రాముడు. అతడు స్వర్గాన్ని రచిస్తున్నారు. మీకు తెలుసు కదా ఇప్పుడు నరకాన్ని రచించేది ఎవరంటే రావణుడు. అందుకే రావణాసురుని ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. రావణ రాజ్యంలో భక్తి మార్గం యొక్క అంటూ ఎంత పెద్దది అయిపోతూ వస్తుంది అని చెప్తున్నారు బాబా. रावण का रूप भी बड़ा भयंकर बनाया है. बोलते भी है कि रावण हमारा दुश्मन है. రావణి యొక్క రూపం కూడా చాలా భయంకర రూపాన్ని చూపించారు 10 తలలతోని. రావణుడు మా శత్రువు అని కూడా అనుకుంటూ ఉంటారు మానవులు. बाप ने अर्थ समझाए हैं पेशगीर. विस्तार बड़ा है तो रावण का शरीर भी बड़ा बनाते. शिव बाबा तो बिंदी परंतु चित्र बड़ा बना दिया. नहीं तो बिंदी की पूजा कैसे? पुजारी तो बनना है ना. బాబా చెప్తున్నారు విస్తారం చాలా ఉంది కదా. అందుకే రావణ్ యొక్క రూపం కూడా విస్తారంగా తయారు చేసేసారు. రావణ్ యొక్క శరీరం కూడా భక్తిలో విస్తారం చాలా ఉంది కదా. శివబాబా చిత్రం కూడా చూడండి. అతడు బిందువే అయినప్పటికీ ఎంత పెద్ద లింగాకారాన్ని తయారు చేసుకున్నారు. లేకపోతే పూజకు అనుకూలంగా ఉండదు కదా. పూజ కోసం పెద్దది చేసుకున్నారు. మరి పూజారి పాత్ర వహించాల్సి ఉంది కదా ద్వాపరయుగం నుండి. డ్రామాలో మన రోల్ అది ఉంది భక్తి చేయడం అనేది. అందుకని తప్పదు. భక్తి కోసం ఇలా బాబా అసలు కనిపించనటువంటి బిందువైన ఇంత పెద్ద లింగాన్ని తయారు చేసుకుని పూజ చేశారు అని చెప్తున్నారు బాబా. ఆత్మా के लिए तो कहते हैं प्रकृति के बीच में चमकता अजब सितारा. फिर कहते हैं आत्मा सो परमात्मा. तो फिर 1000 सूर्य से ज्यादा तेज कैसे होगा. आत्मा का वर्णन तो करते लेकिन समझते नहीं. अगर परमात्मा 1000 सूर्य से तेज हो तो हर एक में प्रवेश कैसे करे. कितनी यथार्थ बातें जो सुनकर किया बन पड़े हैं. ఆత్మ కోసము శాస్త్రాల్లో చెప్తారు బ్రుకుటి మధ్య అద్భుత నక్షత్రమే మెరుస్తుంది అని. ఒక విధంగా పాయింట్ బాగానే ఉంది. ఇంకొక వైపుకి వచ్చేటప్పటికి ఏం చెప్పేస్తూ ఉంటారంటే మనుషులు ఆత్మ సో పరమాత్మ అని చెప్పేస్తారు. ఆత్మ ఏంటంటే బ్రుకటి మధ్య అద్భుత నక్షత్రం అని. ఆత్మీ పరమాత్మ అనేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక వైపు ఏం చెప్తారు 1000 సూర్యులు 1,000,000 సూర్యుల కన్నా తేజమయ రూపము పరమాత్మ అని. అంటే బ్రుకటి మధ్య మెరిసే అద్భుత నక్షత్రం
అది ఆత్మ లేకపోతే పరమాత్మ. ఒకవేళ ఆత్మ సో పరమాత్మే అయితే 1000 సూర్యుల కన్నా ప్రకాశించే స్వరూపం అయితే ప్రకృతి మధ్య ఎలా కూర్చుంటది చెప్పండి? ఒక్కొక్కరి శరీరాల్లోని అంత తేజోమయ రూపం ఎలా ప్రవేశిస్తుంది చెప్పండి? ఇవన్నీ ఎంత అయథార్థమైన విషయాలు భక్తిలో రాశారు. విని ఎలా అయిపోయారు మనుషులు అని చెప్తున్నారు బాబా. कहते हैं आत्मा सो परमात्मा तो बाप का रूप भी ऐसा होगा ना, परंतु पूजा के लिए बड़ा बनाए पत्थर के कितने बड़े बड़े चित्र बनाते. ఆత్మ సో పరమాత్మ అంటే ఆత్మ ఎలా ఒక అద్భుత నక్షత్రమే మెరుస్తుందని రాశారు, పరమాత్మ కూడా అలాగే ఉంటారు కదా, మళ్ళీ 1000 సూర్యులు కోటి సూర్యుల ప్రకాశం అని ఎందుకు రాశారు అన్నారు బాబా. బాబా చెప్తున్నారు సూక్ష్మ రూపమే అయినప్పటికీ అతన్ని కూడా పూజ కోసం పెద్ద పెద్ద రూపాలను తయారు చేసేసుకున్నారు. రాతి యొక్క అంత పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేశారు, రాతి మూర్తులు అని చెప్తున్నారు బాబా. जैसे गुफा में बड़े बड़े पांडव दिखाए हैं, जानते कुछ भी नहीं, ये है पढ़ाई, धंधा और पढ़ाई अलग अलग है. పాండవులు గుహలో పెద్ద పెద్ద రూపాలు ఉన్నట్టు చెక్కి ఉంచారంట. పాండవుల యొక్క రూపాలు కూడా విగ్రహాలు పెద్ద పెద్దవి. భక్తి విస్తారం అంటున్నారు కదా బాబా. కానీ ఇది చదువు మనం ఇప్పుడు వింటున్నది. బాబా చెప్తున్నారు వ్యాపారము చదువు రెండు వేరు వేరు కదా. बाबा पढ़ाते भी है और धंधा भी सिखाते हैं. बोर्ड में भी पहले बाप की महिमा होनी चाहिए, बाप की फुल महिमा लिखनी. ये बातें तुम बच्चों की भी बुद्धि में नंबरवार पुरुषार्थ अनुसार ही आती है, इसलिए महारथी घोड़े सवार कहा जाता है. బాబా చదివిస్తున్నారు కూడా, వ్యాపారము నేర్పిస్తున్నారు కూడా. మనకు బోర్డు పైన కూడా బాబా మహిమ రాసి ఉంచారు. బాబా అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం కూడా నేర్పిస్తున్నారు కదా, ఇతరులకి ఎలా పంచాలి, మహిమ రాయండి బోర్డు పైన. మీ పిల్లల బుద్ధిలో నంబర్ వార్ పురుషార్థానుసారమే అర్థమవుతున్నాయి ఈ విషయాలు. అందుకే మహారథి గుర్రప్రవతులు అని విభజించి చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ ఏదో ఆయుధాలు పట్టుకునేతే మీరు లేరు అని చెప్తున్నారు బాబా. మహారథి గుర్రప్రవతులు అంటే ఆయుధాలు పట్టుకునేటటువంటి సైన్యం కాదు మీరు. बाप बुद्धि का ताला खोल देते हैं, ये गोदरेज का ताला कोई खोल ना सके. बाप के पास मिलने आते हैं तो बाबा बच्चों से पूछते कि आगे कब मिले हो, इस जगह पर इस दिन कब मिले हो. तो बच्चे कहते हाँ बाबा 5000 वर्ष पहले मिले. अब ये बातें ऐसे कोई पूछ न सके. कितनी गोय समझने की बातें, कितनी ज्ञान की युक्तियां बाबा समझाते, परंतु धारणा नंबरवार होती है. బాబా బుద్ధి తాళాన్ని తెరిపిస్తున్నారు. ఇప్పుడు మనందరి యొక్క బుద్ధి తాళాన్ని తెరిపిస్తున్నారు. మీ అందరి బుద్ధికి గోడ్రేజ్ తాళమే పడిపోయింది అని చెప్తున్నారు బాబా. గోద్రేజ్ తాళం అది ఎవ్వరూ తెరవలేరు అనేలాగా తాళం పడిపోయింది. బాబాయే వచ్చి ఇప్పుడు ఈ గోద్రేజ్ తాళాన్ని తెరిపిస్తున్నారు, బుద్ధికి పడిన తాళం. బాబాతో కలవడానికి పిల్లలు వచ్చేటప్పుడు బాబా ప్రశ్నించేవారు. అప్పుడు చాలా తక్కువ తక్కువ మంది, 5-10 మంది గ్రూప్ కదా సాకార్ బాబా ఉన్నప్పుడు. 2, 3, 5 ఒక్కొక్క చోటు నుండి బాబా ఒక్కొక్కరిని అడిగేవారు. ఇదే జాగాలో ఇదే రూపంలో బాబాతో ఇదే రోజున ఎప్పుడైనా కలుసుకున్నారా మీరు అంటే పిల్లలు వెంటనే చెప్తారు, ఆ బాబా 5000 సంవత్సరాల పూర్వం మేము కలిసేము అని. ఇలా ఏ సత్సంగాలను ఎవరైనా అడుగుతారా ఎప్పుడైనా నన్ను కలుసుకున్నారా అని? అడగలేరు. ఈ గుహ్యమైన విషయాలు ఎవరికి అర్థం కానివి. ఎన్నో జ్ఞానం యొక్క యుక్తులు కూడా బాబా మనకు చెప్తున్నారు, కానీ ధారణ నంబర్ వారీగానే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. शिव बाबा की महिमा अलग है, ब्रह्मा विष्णु शंकर की महिमा अलग है, हर एक का पाठ अलग अलग है. एक नाम मिले दूसरे से ये अनादि ड्रामा है, वही फिर रिपीट होगा. शिव बाबा महिमा వేరు, బ్రహ్మ విష్ణు శంకర్ల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర భిన్నమైంది ఉంటుంది. ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదు, ఒకరి మహిమ ఇంకొకరితో కలవదు. ఇది అనాదిగా డ్రామా తయారైపోయింది, అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మీ బుద్ధిలో కూర్చున్నాయి. ఇప్పుడు ఎలా మనం మూలవతనానికి వెళ్తున్నాం, మళ్ళీ పాత్ర అభినయించడానికి ఎలా దిగి వస్తున్నాము, మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తున్నాము, జాతే హే వయా సూక్ష్మవతన్. ఆనే సమయం సూక్ష్మవతన్ నే వెళ్ళేటప్పుడు వయా సూక్ష్మవతనం మనం వెళ్తాం, దిగేటప్పుడు సూక్ష్మవతనం వయా ఉండదు అని చెప్తున్నారు బాబా. సతీగంలో జన్మలోకి వచ్చేటప్పుడు పరంధామం నుండి వయా సూక్ష్మవతనం అనేది ఉండదు, వెళ్ళేటప్పుడు మాత్రం వయా సూక్ష్మవతనం. सूक्ष्मवतन का साक्षात्कार कभी किसी को होता ही नहीं. सूक्ष्मवतन का साक्षात्कार करने के लिए कोई तपस्या नहीं करते हैं.
क्योंकि उनको कोई जानते नहीं है। सूक्ष्म वतन का कोई भगत थोड़ी ही होगा। सूक्ष्म वतन अभी रचते हैं, वया सूक्ष्म वतन जाए, फिर नई दुनिया में ఆయింది. బాబా చెప్తున్నారు సూక్ష్మవతనం యొక్క సాక్షాత్కారం ఎప్పుడు ఎవరికి జరగదు. సూక్ష్మవతనం సాక్షాత్కారం కోసం ఎవరు విశేషంగా తపస్సు కూడా చేయరు. ఎందుకంటే దాని విషయమే ఎవరికీ తెలియదు. భక్తిలో కూడాను సూక్ష్మవతనం యొక్క భక్తులు ఎవరు ఉండరు. ఈ సమయంలో శివబాబా వచ్చినప్పుడే సూక్ష్మవతనం రచిస్తున్నారు. కాబట్టి వయ సూక్ష్మవతనం మనం పరంధామానికి మూలవతనానికి వెళ్తాం. అక్కడి నుండి మళ్ళీ కొత్త ప్రపంచంలో జన్మలోకి దిగి వస్తాము అని చెప్తున్నారు బాబా. इस समय तुम वहां आते जाते रहते, तुम्हारी सगाई हुई है, ये पियर घर है, विष्णु को पिता नहीं कहेंगे, वो है ससुर घर। जब कन्या ससुर घर जाती तो पुराने कपड़े सब छोड़ जाती, तुम पुरानी दुनिया को ही छोड़ देते हो. ఈ సమయంలో మీరు అక్కడకు వెళ్తున్నారు వస్తున్నారు కూడా, సూక్ష్మ లోకానికి వెళ్తున్నారు వస్తున్నారు, మూలవతనానికి కూడా వెళ్తున్నారు వస్తున్నారు కదా మీరు బుద్ధి ద్వారా. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ వివాహ సంబంధం శివబాబాతో ఏర్పడిపోయింది. కన్నవారు శివబాబా విష్ణు పిత అన్నారు, అతడు విష్ణు రాజ్యం అత్తవారిల్లు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీకు సంబంధం నిశ్చితమైంది. ఎక్కడికి వెళ్ళాలి అత్తవారింటికి అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు కన్నవారిల్లు శివబాబాతో అనుభవం చేసుకుంటున్నారు. తర్వాత విష్ణు రాజ్యము అది అత్తవారిల్లు సతీగంలో వెళ్ళి వైభవాలు మీరు అనుభవం చేసుకుంటారు. అయితే బాబా చెప్తున్నారు వివాహ ఆచారాల్లో కన్యకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కన్య ఏం చేస్తుంది, పాతవన్నీ కూడా వదిలేసి కొత్త నగలు కొత్త వస్త్రాలతో స్టార్ట్ అవుతుంది ఆమె జీవితం. అలాగా మీరు పాత ప్రపంచాన్ని వదిలేస్తున్నారు అత్తవారిల్లు సత్యగానికి వెళ్ళడం కోసము అని చెప్తున్నారు బాబా. తుమ్హారే और उनके वनवाह में कितना फर्क है, तुमको भी बहुत अनासक्त रहना चाहिए, देहाभिमान तोड़ना है. అయితే వివాహ ఆచారాల్లో వాళ్ళు ఆచరించేటటువంటి వనవాసముకి పాత బట్టలు వేసుకొని వాటిని వదిలి మళ్ళీ కొత్త బట్టలు ధరించి అత్తవారింటికి వెళ్తారు. అది కూడా ఒక రకమైనటువంటి వనవాసము. మీరు ఆచరించే వనవాసానికి ఎంత తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మీరు కూడా అత్తవారింటికి వెళ్ళాలి కాబట్టి, సతీగానికి వెళ్ళాలి కాబట్టి ఎంత అనాసక్తంగా ఉండాలి, చాలా చాలా అనాసక్తంగా ఉండాలి. దేహాభిమానం విడిచిపెట్టాలి. ऊंची साड़ी पहनेगी तो झट देहाभिमान आ जाएगा, मैं आत्मा हूँ ये भूल जाएगी. इस समय तुम हो ही वनवाह में, वनवाह और वानप्रस्थ एक ही बात है. బాబా చెప్తున్నారు ఉన్నతమైన బట్టలు ధరించినప్పుడు కూడా దేహాభిమానం వచ్చేస్తూ ఉంటుంది. బట్టల యొక్క అభిమానం కూడా చూడండి. అలా చాలా విషయాల యొక్క అభిమానం, బాడీ కాన్షియస్ అనేది మనలో బాగా నాటుకుపోయి ఉంటుంది. ఆ సమయంలో నేను ఆత్మను అనేది మర్చిపోతుంటారు కూడా అని చెప్తున్నారు బాబా. ఈ సమయంలో మీరు ఉండేది వనవాసంలో ఉన్నారు. వనవాసము మరియు వానప్రస్థము అన్న ఒకటే విషయము. शरीर ही छोड़ना है तो साड़ी नहीं छोड़ेंगे क्या, हल्की साड़ी मिलते तो दिल ही छोटी हो जाती है. శరీరమే వదిలి వెళ్ళిపోవలసి ఉన్నప్పుడు చీరని వదిలి వెళ్ళరా ఏంటి అంటున్నారు బాబా. మంచి చీర దొరకలేదు అంటే యజ్ఞంలో ఇక్కడ సమర్పణ అయిపోయే వాళ్ళకి బాబా యజ్ఞం నుండి బట్టలు దొరుకుతాయి కదా. బాబా ఉన్నప్పుడు కూడా 300-400 మంది పిల్లలు ఎవరైతే ఉండేవారో బాబా చేతులతో అందరికీ బట్టలు ఇచ్చేవారు. అందులో ఎవరికి మంచిది దొరికింది, ఎవరికైనా బాబా నుండి అంటే చులకన అంటే చవక రకమైన చీర దొరికింది అంటే మనసు చిన్నది చేసుకునేవారంట. బాబా చెప్తున్నారు శరీరమే వదిలి వెళ్ళిపోవాలి, ఇంక చీర తప్పని ఏంటి మీకు అంటున్నారు బాబా. इसमें तो खुशी होनी चाहिए, अच्छा हुआ तो हल्का वस्त्र मिला, अच्छी चीज को तो संभालना पड़ता है. ఇంకా ఖుషి అవ్వాలి, మంచిదే ఏంది తేలికైనటువంటి అంటే చవక రకమైన చీర ఇచ్చారు ఎలా వాడుకున్నా పర్వాలేదు, ఇది అదే మంచి చీర అయితే సంభాలించుకొని దాచుకోవాలి, దాని మీదే బుద్ధి పెట్టాలి, అందుకు నాకు ఇంకా మంచిదైందిలే అని ఖుషి అవ్వాలి. అలాంటి అనాసక్త వృత్తి ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఏ పहनने खाने की छोटी छोटी बातें भी ऊंची मंजिल पर पहुंचने में अटक डालते. ఈ ధరించేటటువంటి విషయాలు, తినే విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నత గమ్యానికి చేరుకోవడంలోనే
ఆటంకం వేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. మంజిల్ బహుత్ బड़ी है। कथा में भी सुनाते हैं ना कि पति को कहा ये लाठी भी छोड़ दो। बाप कहते हैं ये पुराना कपड़ा, पुरानी दुनिया, सब खलास होने, इसलिए इस सारी दुनिया से बुद्धि योग तोड़ना, इसको बेहद का संन्यास कहा जाता है। బాబా చెప్తున్నారు, కథలు కూడా చాలా వినిపిస్తూ ఉంటారు. గమ్యం చాలా ఎత్తైంది ఉంది కదా, ఇక్కడ జాగ్రత్త ఉండాలి. ఇలాంటి ఆటంకాల్లో చిక్కుపోకుండా మనం. కథలో కూడా వినిపిస్తారంట. చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు పతికి స్త్రీ చెప్తుంది, లాఠీ కూడా వదిలేసేయి, చేతి కర్రను కూడా వదిలేసేయి నువ్వు అన్నట్టు బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాత బట్టలు, పాత ప్రపంచం, పాత శరీరం అనే వస్త్రం అన్నీ సమాప్తి అయిపోవలసి ఉంది. అందుకని ఈ పాత ప్రపంచం నుండి బుద్ధి యోగాన్ని తెంచుకోండి, వదిలేసేయండి. దీన్ని అనంతమైన సన్యాసము అంటారు అని చెప్తున్నారు బాబా. सन्यासी ने तो हद का संन्यास किया, अब तो फिर वे अंदर आ गए हैं, आगे तो उन्होंने बहुत ताकत थी, उतरने वालों की महिमा क्या हो सकती। नई नई आत्माएं भी पिछाड़ी तक आती रहती है पाठ बजाने, उनमें क्या ताकत होगी। तुम तो पूरे 84 जन्म लेते हो, यह सब समझने के लिए कितनी अच्छी बुद्धि चाहिए। బాబా చెప్తున్నారు, సన్యాసం అయితే హద్దులో ఉన్న సన్యాసము. కొద్ది కాలం కోసం ఇల్లు వాకిల మీద సన్యాసం కలిగి అడవుల్లో వెళ్ళి కూర్చున్నారు. ఎప్పుడైతే వాళ్ళు కూడా అడవుల్లో ఏం ఉండట్లేదు, సిటీస్లో వచ్చేసారు. ఇప్పుడు సన్యాసి ధర్మంలో కూడా శక్తి తగ్గిపోయింది. దిగజారే కళల్లో ఉండే వాళ్ళ యొక్క మహిమ ఏం చేస్తాము అని చెప్తున్నారు బాబా. శివబాబా వచ్చే వరకు మనం కూడా ఇప్పుడు ఇంకా పూర్తిగా ఎక్కిపోలేదు కదా. అందరూ దిగే కళల్లో ఉన్న వారిది మహిమ ఏం చేస్తాం, మానవుల మహిమ లేదు అంటారు. అందుకే బాబా, మీరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి కూడా ఎంత మంచి బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు బాబా. सर्विसेबल बच्चे सर्विस में उछलते रहेंगे, ज्ञान सागर के बच्चे ऐसे भाषण करे जैसे बाबा उछलता, इसमें फंक नहीं होना है। సేవాదారి పిల్లలు సేవలోని ఉప్పొంగు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. జ్ఞానసాగర్ని పిల్లలు మీరు ఎలా ఉపన్యాసం ఇవ్వాలి అంటే బాబా ఎలాగైతే ఉప్పొంగుతూ ఉత్సాహంతో చెప్తూ ఉంటారో అటువంటి నష ఉత్సాహంతో మీరు కూడా మాట్లాడాలి, జ్ఞానం చెప్పాలి. దీనిలో ఎటువంటి సంశయంతో ముడుచుకునే స్థితిలో ఉండకూడదు జ్ఞానం చెప్పేటప్పుడు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट, बुद्धि से बेहद का संन्यास करना है। बुद्धि द्वारा अनंतमेन संन्यासम చేయాలి। वापस घर जाने का समय है, इसलिए पुरानी दुनिया और पुराने शरीर से अनासक्त रहना है। ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి మనము. అందువలన పాత ప్రపంచము మరియు పాత శరీరం నుండి అనాసక్తంగా ఉండాలి. బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చేయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి మనము, కాబట్టి పాత ప్రపంచం మరియు పాత శరీరం నుండి అనాసక్తంగా ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామా కి హర్ సీన్ కు దేఖ్తే హుయే సదా హర్షిత్ रहना है। డ్రామా యొక్క ప్రతి సీన్ను చూస్తూ కూడా సదా హర్షితంగా ఉండాలి. డ్రామా యొక్క ప్రతి సీన్, ప్రతి దృశ్యాన్ని చూస్తూ కూడా సదా హర్షితంగా ఉండాలి. దేనికి కూడా దిగులు పడడము, గాబరా పడడము, భయపడడం అనేది చేయకూడదు. డ్రామాను బాగా గుర్తుపెట్టుకోండి, సదా హర్షితంగా ఉండాలి అని చెప్తున్నాను బాబా. वरदान, अपनी हाईएस्ट पोजीशन में स्थित रहकर हर संकल्प बोल और कर्म करने वाले संपूर्ण निर्विकारी भव। తమ యొక్క హైయెస్ట్ పొజిషన్లో స్థితిలో ఉంటూ, తమ యొక్క ఉన్నతమైన పొజిషన్, ఉన్నతమైన హోదాలో, ఉన్నతమైన స్థితిలో ఉంటూ, తమ యొక్క హైయెస్ట్ పొజిషన్లో స్థితిలో ఉంటూ ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ చేసేటటువంటి సంపూర్ణ నిర్వికారిగా కండి. తమ యొక్క హైయెస్ట్ పొజిషన్లో స్థితిలో ఉంటూ ప్రతి సంకల్పం, వాచ మరియు కర్మ చేసేటటువంటి సంపూర్ణ నిర్వికారిగా కండి.
विवरण संपूर्ण निर्विकारी अर्थात किसी भी पर्सन में कोई भी विकार तरफ आकर्षण ना जाए, कभी उनकी वशीभूत ना हो. ఇక్కడ సంపూర్ణ నిర్వికారి భవ అన్నారు కదా బాబా. దాని యొక్క మీనింగ్ ఏంటంటే సంపూర్ణ నిర్వికారిలు అంటే ఏ రకమైన వికారం వైపు ఏ మాత్రము కొంచెము శాతము కూడా ఆకర్షణ ఉండకూడదు ఏ వికారంలో. ఎప్పుడు చిన్న పర్సంటేజ్ కూడా వశీభూతం కాకూడదు ఏ వికారానికి. సంపూर्ण निर्विकारी అంటే అర్థం ఇది. हाईएस्ट पोजीशन वाली आत्माएं कोई साधारण संकल्प भी नहीं कर सकते. నెక్స్ట్ పాయింట్లో బాబా ఎంత చెప్తున్నారు చూడండి. మన స్థితి మీద మనం గమనిక పెట్టాల్సింది. హైయెస్ట్ పొజిషన్లో ఉండే ఆత్మ వికారాలకు వశీభూతం కారు ఎంత శాతం కూడా, ఏ మాత్రం కూడా. కానీ సాధారణ సంకల్పాలు కూడా చేయలేరు. హైయెస్ట్ పొజిషన్ అంటే అది. అంటే సాధారణం అంటే సామాన్యంగా ఉన్న, విశేషంగా లేకుండా సామాన్యంగా అంత విలువలేని ఆలోచనలు. అది వికారాలు లేదు కానీ విలువలేని సామాన్యమైన ఆలోచనలు కూడా, సాధారణమైన ఆలోచనలు కూడా చెయ్యని స్థితి हाईएस्ट पोजीशन అంటే. तो जब कोई भी संकल्प व कर्म करते हो तो చెక్ करो कि जैसे ऊंचा नाम वैसा ऊंचा काम है. అందువలన ఎప్పుడు ఏదైనా మీలో సంకల్పం వచ్చినప్పుడు మరియు ఏదైనా కర్మ చేసినప్పుడు చెక్ చేసుకోండి. ఉన్నతమైన పేరు ఏదైతే బాబా నాకు ఇచ్చారో, ఉన్నతమైన టైటిల్స్, అలాగనే నా యొక్క కర్మ కూడా ఉన్నతంగానే ఉంటుందా అని చెక్ చేసుకోండి. చేయడానికి ముందే, కర్మ చేయడానికి ముందే. అక్కడ నామ్ ఉంచా కామ్ నీచాతో నామ్ బద్నామ్ కర్తే. ఒకవేళ పేరు చాలా గొప్పది ఉంది, బాబా ఇచ్చారు మనకి పేరు గొప్పగా, కానీ పని నీచముగా చేస్తున్నాము అంటే బాబా పేరు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు అవుతాం. इसलिए लक्ष्य प्रमाण लक्षण धारण करो तब कहेंगे संपूर्ण निर्विकारी अर्थात होलिएस्ट आत्मा. అందువలన లక్ష్యం అనుసారము లక్షణాలు ధారణ చేసుకోండి. అప్పుడే సంపూర్ణ నిర్వికారీలు అనగా హోలియెస్ట్ ఆత్మ అని చెప్తారు. సంపూర్ణ నిర్వికారి అంటే హోలియెస్ట్, అతి పవిత్రమైనటువంటి ఆత్మలు కావడం. దానికోసం లక్ష్యం ఏది పెట్టుకున్నామో, లేదా బాబా మనకి ఎలాంటి టైటిల్స్ ఇచ్చారో అలాంటి స్థితి, అలాంటి లక్షణాలు మనలో తయారు చేసుకుంటూ ఉండాలి. स्लोगन कर्म करते करन करावनहार बाप की स्मृति रहे तो स्व पुरुषार्थ और योग का बैलेंस ठीक रहेगा. కర్మలు చేస్తూ కూడా చేయించేవాడు బాబా స్మృతి మనలో ఉన్నట్లయితే స్వపురుషార్థం మరియు యోగం యొక్క బ్యాలెన్స్ సెట్ అయిపోతుంది, సరి అయిపోతుంది. కర్మ చేస్తూ కూడా చేయించేవాడు బాబా యొక్క స్మృతి ఉన్నట్లయితే స్వపురుషార్థం మరియు యోగం యొక్క బ్యాలెన్స్ సరి అయిపోతుంది, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, భారతదేశాన్ని రక్షించడానికి బాబా వచ్చారు. ఇదే సత్యనారాయణ కథలో నావగా చూపించారు. మునిగిపోతుంటే వ్రతం చేస్తే సత్యనారాయణ స్వామి భగవంతుడు వచ్చి రక్షించాడు అని. అది ఇదే భారతదేశం యొక్క కథే ఆ సత్యనారాయణ వ్రతంలో చెప్పేది. ఈ నావ ఇప్పుడు మునిగిపోయింది, బాబా వచ్చి సల్వేజ్ చేస్తున్నారు, రక్షిస్తున్నారు. మీరు ఇప్పుడు సహయోగులే, మీరు కూడా భారతదేశానికి సేవ చేస్తున్నారు. భారతదేశమే ప్రాచీన ఖండము, అవినాశి ఖండము. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ధారణ యొక్క విషయం బాబా మనకు చెప్పారు ఏంటంటే, ఇప్పుడు వనవాసంలో ఉన్నారు కాబట్టి అనాసక్తంగా ఉండండి. ఈ చిన్న చిన్న ఆసక్తి కోరికలు కూడా మన మనస్సుని దిగులులో తేవడం, నిరాశలోకి రావడము. వాళ్ళకుంది ప్రాప్తి, ఇది నాకు లేదు, వాళ్ళకి మంచిది దొరికింది నాకు దొరకలేదు. దీని వలన కూడా ఏమవుతుందంటే ఉన్నత గమ్యానికి చేరుకోవడంలో ఆటంకాలుగా తయారవుతాయి చిన్న చిన్న ఆసక్తులు కూడా అని చెప్తున్నారు బాబా. చిన్న చిన్న కోరికలు అనేవి. ఏ వస్తువు పైనైనా మనకు కోరిక వెళ్ళిపోతుందంటే, ఏ వస్తువు దొరకకపోతే దిగులు పడుతున్నాం అంటే అక్కడ కోరిక ఉన్నట్టే కదా. బాబా ఉన్న టైంలో కూడా ఎవరికైనా మంచి బట్టలు దొరకలేదంటే ఫీల్ అయ్యేవారంట. బాబా ఏది ఇస్తున్నారో అదే ఇంకా మనం ఏది దొరికితే దానికి అదే, ఇది ఇలా జరగడం వల్లనే నాకు ఇలా ఉంది అని నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. ఈరోజు మంచి చీర నాకు
దొరకలేదు బాబాయ్ ఇంటి నుండి అంటే, అదే మంచిదయింది. నేను ఎలాగైనా వాడుకోవచ్చు. అదే మంచిది దొరికితే అది ఎక్కడ పోకూడదు, ఎక్కడ మిస్ అవ్వకూడదని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి గదా! అంటే అక్కడ బాబా చూడు నాకిలా చేశారని బాబా మీద నింద వేయడం కాదు. స్వస్థితి అనాసక్తంగా తయారు చేసుకోవటం. అంటే నెగెటివ్‌ని కూడా పాజిటివ్. అలా మన జీవితంలో కూడాను మనకి ఏది దొరికితే అది, ఏది తింటున్నామో, ఏది ధరిస్తున్నామో, ఏది మనకి సౌకర్యం బాబా నుండి దొరికిందో, దీనిలో ఏ మంచి ఉందో అందుకే బాబా నాకు ఇలాగ ఇదే కల్పించారు అని అలా తృప్తిగానే మనం వెళ్ళిపోతూ ఉండాలి గానీ, బాబా మీద మనం నింద మోపకూడదు. ఉన్నతమైన గమ్యానికి చేరడంలో ఇవే ఆటంకాలు. ముఖ్యంగా వనవాసం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. పాత ప్రపంచము, పాత శరీరం అనే వస్త్రము వీటన్నింటి మీద ఆసక్తి తీసి అనంతమైన సన్యాసిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. డ్రామా యొక్క ప్రతి సీన్ చూస్తూ సదా హర్షితంగా ఉండాలి. సంపూర్ణ నిర్వికారి అంటే ఏంటి వర్ణించారు కదా బాబా. ఏ మాత్రము పర్సంటేజ్‌లో ఏ వికారముకి మీరు వశీభూతం కాకుండా ఉండాలి. అంతేకాదు హైయెస్ట్ స్టేజ్ అంటే హైయెస్ట్ పొజిషన్‌లో ఉండడం అంటే సాధారణ సంకల్పాలు కూడా ఎక్కువగా మీలో క్రియేట్ అవ్వకుండా హ్మ్. అంటే సాధారణ సంకల్పాలు కూడా మీరు రచించకుండా ఉండాలి. ఇది గమనిక పెట్టుకోవాలి. అంటే బాబా ఎంత గొప్పగా మనల్ని చూస్తున్నారో, ఎంత గొప్ప మహిమ మనకిచ్చారో, అంత అటువంటి స్థితి తయారు చేసుకొని ఉండాలి లోపల నుండి అని చెప్తున్నారు బాబా. కర్మ చేస్తూ చేసి చేయించేవాడు బాబా స్మృతి ఉన్నట్టయితే స్వపురుషార్థము, యోగము బ్యాలెన్స్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా! ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా! బాబాకు భోగర్పిద్దాము. మరి ఆన్‌లైన్‌లోనే బాబాని భోగర్పించేది చూస్తారు అందరూ. కొద్ది రోజుల వరకు భోగు, క్లాసు అన్నింటి నుండి అందరినీ అంటే నిషేధించటం జరిగింది ఇక్కడ రావడానికి సెంటర్‌కి. కొంచెం పరిస్థితులు సెట్ అయిపోయాక మళ్ళీ మీ అందరికీ మెసేజ్ ఇస్తా. అప్పుడు తప్పకుండా వచ్చి భోగవి తీసుకొని వెళ్ళగలరు. ఇప్పుడు ఈ వారానికైతే ఇదే అన్నమాట. బాబాకి మాత్రం భోగర్పిస్తున్నాం. ఓం శాంతి.
जा बाबा के अंतर द्वार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योति में देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा।
अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में